నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పచ్చి బఠానీ, మెంతి కూర, ఆలుతోటి ముద్ద కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పూరీలోకి చపాతీలోకి బాగుంటుంది. నేను ఇక్కడ పెద్ద సైజు ఆలు ఒక 4 తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా పీల్ తీసేసుకోవాలి. ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక చిన్న కప్పు దాకా ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుంటున్నాను. ఇవి కాస్త వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు దాకా తీసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ముందుగా కలిపి పెట్టేసుకున్న మెంతి కూర వేసేసుకొని కలిపేసుకోవాలి. మెంతి కూర నూనెలో బాగా మగ్గేటట్టు ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రీన్ పీస్ వేసుకోవాలి. గ్రీన్ పీస్ వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కలుపుకొని ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఉల్లిపాయకు పట్టేటట్టు కలుపుకొని ముందుగా మనం ఉడికించి ముక్కలుగా చేసుకున్న ఆలు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గించండి. మనకు జస్ట్ ఆలుకు ఉప్పు కారాలు పడితే సరిపోతుంది. మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడికించవలసిన అవసరం లేదు. ఇప్పుడు 2 స్పూన్ల కొబ్బరి పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా దించేసుకోవడం. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలోకి, చపాతీలోకి, దోశలోకి కూడా బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.